హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి సప్త శనివారాల వ్రతం 7వ వారం ఎలా చేసుకున్నామో చూద్దాం. ఈ వారం ఇలా చేశాము అనైతే ఏమీ లేదు, ప్రతి వారము ఇలాగే చేసేవాళ్ళం. కానీ ఈ వారం 7 పిండి వంటలు, అలానే 7 తాంబూలం, ఇవే ఈ వారం స్పెషల్ గా చేసింది. ఫస్ట్ అయితే దేవుడి గది తడిగుడ్డ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పీట పెట్టుకుంటాం కదా, ఆ పీటకైతే మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టుకుని పద్మ ముగ్గురేసుకోవాలి. పద్మ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత మన దేవుడి గది గడపని కూడా కడుక్కుని పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మనం ఎక్కడ పీఠం పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ పసుపు రాసి గోవిందనామం పెట్టాలి. ఆ తర్వాత పీట పెట్టుకుని మనం ఏ జాకెట్ ముక్క అయితే వేద్దాం అనుకుంటున్నామో ఆ జాకెట్ ముక్క వేసుకోవాలి. మేమైతే ఏ వారం జాకెట్ ముక్క ఆ వారం మార్చేస్తాము. తర్వాత 7 గుప్పలతో బియ్యం వేయాలి. ఫోటో పెట్టేంత వరకు ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఫోటో తీసుకుని మొత్తం శుభ్రంగా తడిబట్ట పెట్టి తుడిచేసుకుని బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. ఆ ఫోటోని తీసుకెళ్లి ఎక్కడైతే మనం బియ్యం పోసామో అక్కడ పెట్టుకోవాలి. తర్వాత మన దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే పూలమాల కాని తులసిమాలు కాని అవన్నీ వేసుకోండి. మేము ఈ వారం తులసిమాలు, కనకాంబరాలు, మల్లెపూలైతే దండలుగా వేసాం. ప్రతి వారం మ్యానిటరీగా తులసిమాలైతే ఉంటుంది. ఇంకి పువ్వుల దండలు మాత్రమే మారతాయి. మంచిగా దండలు వేసుకుని పైన పువ్వులు పెట్టుకుని దేవుడిని అలంకరించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన వస్త్రం కూడా వేసుకోవాలి. నేను వస్త్రం చేస్తున్న బిజీలో ఉండిపోయి ఇంకా అక్కడి నుంచైతే నేను ఎటువంటి వీడియో కూడా తెలియదు. ఈ రోజు మేం చేసిన పిండి వంటలు పులిహోర, పరమాన్నం, దద్దోజనం, గారెలు, శనగలు, రవ్వ కేసరి, బూందీ లడ్డు. ఇది మేం చేసిన ఇవాళ ప్రసాదం స్పెషల్స్. యూజువల్ గా అయితే ప్రతి వీకు నల్ల నువ్వులు, తల నువ్వులు ఉండడంతో కలిపి చేసేవాళ్ళం. కానీ ఈసారి తెల్ల నువ్వుల ఉండడంతో కాకుండా 7 ప్రసాదాలు అవిలా చూసుకుందాం. తెల్ల నువ్వుల ఉండలు, నల్ల నువ్వుల ఉండలు, చలిమిడి, వడపప్పు, పాలక పంచామృతం, ఇంకా ఇవి ప్రతి వీకు ఉండేవే. అలాగే సప్త దీపాలు, 7 దీపాలు కూడా ఈ వీక్ సేమ్ పెట్టుకున్నాం. ఈ వీక్ అయితే మాకు తెలియకుండానే పూజ చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. చాలా బాగా కూడా అయింది. 7th వీక్ ఎలా అవుతుందో నిజంగా చాలా టెన్షన్ పడ్డాం. బట్ చాలా బాగుంది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల 7 వారాలైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక వారం వడ్డీ వారం ఒక్కటే మిగిలింది. ఈ వారం 7 ముత్తైదువులకి తాంబూలం కూడా ఇచ్చాను. వీడియోస్ తీయడమే మర్చిపోయాను, ఏమనుకోకండి. తాంబూలం కిందైతే ఆకు, ఒక జాకెట్ ముక్క, 2 అరటిపళ్ళైతే ఇచ్చాను, ₹1 నాణం. ఇలా మా సప్త శనివారాల వ్రతం 7వ వారం ఇలా జరిగింది. ఇక్కడి వరకు వీడియో చూశారు కాబట్టి అలాగే అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్, ఆ పక్కనే గంట సింబల్ కూడా కొట్టొచ్చు కదా. ఈ వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.